వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రోజులుగా నీళ్లే లేవు. మోత్కూర్లో ఖాళీ బిందెలతో మహిళల ధర్నా. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలనే ఆకాంక్ష. జగన్ను ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ విమర్శలు. అంతర్జాతీయ క్రికెట్ కు అజింక్య రహానే వీడ్కోలు. భావోద్వేగ వీడియోతో రిటైర్మెంట్ ప్రకటన. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన దిగారు. నెల రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయిందని ఆరోపిస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు ధ్వంసమైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఎమ్మెల్యే మందుల సామెలు ఉండి ఎందుకు అంటూ ప్రభుత్వంపై ప్రజాప్రతినిధులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని మహిళలు స్పష్టం చేశారు. మాకు నెల రోజులు అవుతుంది నీళ్లు వస్తలేవు. ఆడ చెరువు కట్టే కాడ మొత్తం పైపులు కూడా వీకేసారు. బోర్ ఫిట్ చేయన్న మోటార్ అయ్యాను. మోటార్ కట్ట ₹1,00,000 అయితే అట. ఆ ₹1,00,000 ఓన్ పెట్టుకుంటాను. దానికట్ట 40,000 అయితే అట. 40,000 ఓన్ పెట్టుకుంటాడు. మాకు నల్ల బిల్లు కట్టుకుంటారు, ఇల్లు పన్ను కట్టుకుంటారు. ఇది మున్సిపాలిటీ ఆఫీసు. మాకు దమ్మ నీళ్లు పోతే దగ్గర నీళ్లు పోతే మాకు ఏం చేయాలి చెప్పు. నెల రోజుల సంది నీళ్ళకి సతాయిస్తే ఒక్కరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే చేస్తారు, మరి గెస్ట్ హౌస్లకు వస్తారు. ఏం పెట్టి స్నానం చేస్తారు ఆయన? ఎట్లేస్తుండు గెస్ట్ హౌస్లకు ఎమ్మెల్యే? ఎందుకు వస్తుండు? నీళ్లు లేవు అని ఎరకలేదు ఆయనకు. అంతగానే ఎందుకు వస్తుండు? మాకు నీళ్లు లేవు. ఎప్పుడు ఇదే ధర్నా. మాకు ఈ పోరు ట్యాంక్ ఎక్కియాలి సార్. ఎప్పుడు చూడు ఎండాకాలం వస్తే అదే బాధ, ఆనకాలం వస్తే మున్సిపాలిటీ ఆఫీస్ పోతే మేమేం చేయమమ్మా అని జబర్దస్త్ చేస్తున్నారు మమ్మల్ని. ఆ నీళ్లు లేక నెల రోజులు సంది ట్యాంక్ ఆయన ఏమంటుండు, మీరు అడుక్కోరమ్మా మేము పోసే పద్ధతి తిరిగి పోస్తా అంటున్నాం. ఒక్క డ్రమ్మర్ పోస్తుండు. మాకు ఏం జాగుతాయి? ఇప్పుడు ఆన కొడుతుంది. ఆన కొట్టినా మాకు నీళ్ళు ఎక్కర్లేదా? నీళ్ళు ఎక్కడి ఉండే ఆ సార్ మాకు. మరి మున్సిపాలిటీ ఆఫీస్ చేసి మాకు నీళ్ళకి ధరలు ఎక్కడి ఆయన అంటారు. ఆడి వేసి నీళ్లు లేకుండా బిందె బయటికి వెళ్లకుండా చేస్తున్నా అన్నాడు. ఏది ఏది గడ్డకి దాబంగా కాడ ఏదోల ఆడ ఏడు చెప్పు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని పార్టీ అగ్రనేతలు పరామర్శించారు. గుండెపోటుతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావుతో కలిసి పరామర్శించారు. వైద్యులను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్న నేతలు సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకొని ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న జగన్ ను ప్రజలకు దూరం చేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం సాకులు చెబుతుందని రాజం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ విమర్శించారు. రోడ్డు ప్రమాద కేసును హత్య కేసుగా చిత్రీకరించి అప్పలరాజు కుటుంబ సభ్యులను జైలుకు పంపడం రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. అలాగే జగన్ ను కలిసేందుకు వస్తున్న ప్రజలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని, కాన్వాయ్ ను 8 వాహనాలకే పరిమితం చేయడం, బార్కెడ్లు ఏర్పాటు చేయడం భద్రతా పేరుతో చేస్తున్న రాజకీయ నిర్బంధమేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వ స్పందన రావాల్సి ఉంది. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వస్తున్న సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం విపరీతమైన ఆంక్షలను విధించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రతిపక్ష నేత ఒక అన్యాయాన్ని ఎదుర్కొనడానికి, అలానే పార్టీకి చెందినటువంటి ఒక మాజీ మంత్రిని పరామర్శించడానికి వస్తుంటే ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెట్టడం, కేవలం 8 వాహనాలకే పరిమితం చేయడం, బారికేడ్లు అనేవి విధించడం, ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. రెండవది, ఇప్పుడు దాకా ప్రజాస్వామ్యబద్ధంగా వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం ఆయన చూసేందుకు వచ్చే పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తరలి వస్తుంటే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తుంది. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల్ని, ఆయన అభిమానుల్ని అడ్డుకునేటటువంటి దిక్కుమాల కార్యక్రమాలు చేస్తుంది. నేను అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద కక్ష సాధిస్తున్నారు? ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడితే ఆయన అడుగులే పిడుగులై ఈ అబద్ధాలను బద్దలు కొట్టి నిజాలను, వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్తారనే ఒక భయంతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ చూస్తే రోడ్లు మొత్తం బ్లాక్ చేస్తా ఉన్నారు, హైవే బ్లాక్ చేస్తా ఉన్నారు, ఎయిర్పోర్ట్ వచ్చే రూట్లు బ్లాక్ చేస్తా ఉన్నారు. మొత్తం కూడా నిర్బంధాల దిగ్బంధంలో ఒక పద్మ వ్యూహాన్ని కల్పిస్తుంది. ఈ రోజు విశాఖపట్నం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ ఏదైతే ఇచ్చారో అంతా కూడా బ్లాక్ చేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆయన చూడడానికి వస్తున్నారు తప్పితే వీరంతా ఏమి సంఘ విద్రోహ శక్తులు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎవరిని రెచ్చగొట్టే తోరణతో మాట్లాడే వ్యక్తులు కాదు కదా. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ క్రమశిక్షణతో, ఓర్పుతో ఉండమని, పద్ధతిగా నడుచుకోమని చెప్తారే తప్పితే ఆ లైన్ క్రాస్ చేసేటువంటి వ్యక్తిత్వాలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. పైపెచ్చి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అంగళ్ళు కానీ, పీలర్ దగ్గర కానీ జరిగినటువంటి సంఘటనలు ఎవరు మర్చిపోలేము. వాస్తవానికి ప్రజలు రెచ్చగొట్టే చంద్రబాబు నాయుడు గారు, సంఘటనలు, దుర్ఘటనలు జరిగేలా చేసే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కానీ ఏ రకమైనటువంటి దుర్ఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మరి ఈ రోజు ఎందుకు ఇంత భయపడతారు? సాక్షాత్ ఒక ఎస్పీ గారు వచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రి కాన్వేలో 8 వాహనాలు ఉండాలని రూల్ పెట్టడం ఏంటి? ఎంతమంది రావాలని ఆపడం ఏంటి? ఇది మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, ఇంకెక్కడన్నా బతుకుతున్నామా? నేను అడుగుతున్నా, ఎందుకని మీ నాయకులకైతే ఒక రూలు, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక రూలు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది? ఈ రోజు వేలాదిగా పోలీస్ వ్యవస్థను కూడా వాడుతూ ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నిమిత్తం ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇందులో పెట్టినటువంటి శ్రద్ధలో 10% మన గిరి ప్రదక్షిణలు పెట్టుంటే లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడేవారు కాదు. గిరి ప్రదక్షిణలు అట్టర్ ఫెయిల్యూర్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోవడానికి మాత్రం అద్భుతంగా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వినియోగిస్తుంది అంటే పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజా పరిపాలన గాలికి వదిలేశారని చెప్పడానికి ఇంత మించిన ఉదాహరణ ఇంకేం కావాలి? సాక్షాత్ ఎవరైతే మాజీ మంత్రి అయినటువంటి శ్రీధరి అప్పలరాజు గారి మీద మీరు అక్రమ కేసులు పెడితే అవి తప్పులు, కక్ష సాధింపులు అని చెప్పడానికి, వారికి నేనున్నానని ఒక భరోసాని, ధైర్యాన్ని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆ యొక్క పర్యటన మీద ఇంత ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఏముంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఈ కూటమి ప్రభుత్వం గజగజలాడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెలిస్తేనే ఉలిక్కి పడుతుందని చెప్పడానికి ఈ యొక్క సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి. ఎవరో పసుపు పార్టీ నాయకులు చెప్పారని చెప్పి మీరు మేదేసుకుంటే అది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. పోలీస్ వ్యవస్థ పట్ల మాకు గౌరవం ఉంది, పోలీసులు మేము సహకరిస్తాం, మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై జగన్! టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్ కు వేడుకోలు పలికారు. ప్రతి ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుందన్నట్లే తన క్రికెట్ కెరీర్ కు వేడుకలు చెప్పే సమయం వచ్చిందని పేర్కొంటూ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమని, తన ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, సహచర ఆటగాళ్లు, కోచ్లు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భావోద్వేగ వీడియోను విడుదల చేస్తూ రహానే తన రిటైర్మెంట్ ను అధికారికంగా ప్రకటించారు. The reality of life is that everything has a beginning and everything has an end. When that time comes, you simply have to respect it and move forward. I have always relied on timing in my batting,
and have always understood its importance. Today, I feel the timing is right for me to move on and announce my retirement from international cricket and all formats. From those early days traveling from Dombivli as a young boy just to practice, I gave this game everything I had. Every single day, every innings, every opportunity I got to bat, the dream was always to wear the India cap. I lived by one simple rule: always put my country and my team ahead of myself. I played this game with complete honesty, and I have always believed that if your intent is right, the game will always take care of you. Since the time I made my debut as a first class cricketer, Indian cricket has grown tremendously, and I feel so proud to have been the part of it over the last 20 years. While my chapter as an Indian cricketer comes to an end, my journey with the game doesn't. I look forward to helping the next generation, sharing the values this sport has taught me, and giving back to the game that has given me everything. From starting out as a young player in Mumbai to playing for India, it has been an absolute honor. There have been many wins and losses along the way, but the sheer joy of playing cricket, being part of different teams, and creating lifelong memories, that has been the greatest satisfaction of my career. To the BCCI, the MCA, my teammates, my coaches, every IPL franchisee, to Radhika, my entire family, my friends, and everyone who stood by me, thank you. And a very special thank you to all the cricket fans who supported me through every highs and lows. Ajinkya means unbeatable, but cricket has shown me defeat many times. As cricketers, we fail more often than we succeed. My team has lost matches, I have made mistakes, but there is one place where I was never defeated. And that was in your hearts. तुम्ही मला कधी परकं मानलं नाही. Thank you for your love, your faith, and your support. Cap number 278, signing off. ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్ పరిసరాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ బీజేపీ చేపట్టనున్న నిరసన కార్యక్రమం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫిరోజ్ షా రోడ్డులో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పలు కీలక అంశాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో చేపట్టనున్న రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల డిజైన్లను ఆయన ఆవిష్కరించారు. మరోవైపు అమెరికా దళాలపై ఇరాన్ దాడి ప్రయత్నాల అనంతరం ఇక ప్రతిస్పందించే సమయం వచ్చిందని, అవసరమైతే మరింత తీవ్ర స్థాయిలో చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కోవిడ్-19 మరణాలపై స్పందిస్తూ తన పాలన కంటే జో బైడెన్ హయాంలోనే ఎక్కువ మంది మరణించారని ఆరోపించారు. తన హయాంలో చేపట్టిన ఆపరేషన్ వార్ప్ స్పీడ్ విజయవంతమైందని ట్రంప్ పేర్కొన్నారు. This is only showing the terminal in one rung, but you have numerous of them. You have here, and you have a spine coming. Here's your main entrance. You have a spine coming right through the building into these massive ports. Now, the planes won't have to be bothered because we drop down a little bit, and our walkway is underneath. We have walking systems that go very quickly. Or you can walk because it's very close. But this is it. So you enter here. You have a parking garage which will be built right here. This whole thing is parking garage. 32,000 cars. That'll be a world record. And very convenient. And then you'll have glass tunnels that go into the airport right from here. So you'll be one story above. This road stays, beautified and stays. We keep this. This is your landmark. This is all new. This is your first tunnel, and then you drop down from there on. And so that when you have the planes, will be able to go right across without having to go back, make turns or anything else. It's going to be amazing. It'll be one of the largest airports anywhere in the world, and I think it'll be actually one of the most efficient and the best time in terms of that whole disaster of COVID. Far people died, fewer in the Trump administration than in the Biden administration. We ran it well. Operation Warp Speed was talked about as being one of the great success stories anywhere in the world, actually. And we did a good job. But many more people died under Biden than died in the Trump administration from COVID. COVID was a disaster, but Fauci did not help. In the meantime, we're going to be hitting them very hard because it's our turn to hit them. They know it's coming. They're asking us not to do it, but they tried shooting it last night. So we had 5 rockets shot going 8,500 miles an hour, and all 5 rockets were knocked down to the ground. But they nevertheless took a shot, so it's our turn. And we'll see if we get there with an agreement at some point, but we're going to hit them very hard. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోజులుగా నీళ్లే లేవు. మోత్కూర్లో ఖాళీ బిందెలతో మహిళల ధర్నా. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలనే ఆకాంక్ష. జగన్ను ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ విమర్శలు.
అంతర్జాతీయ క్రికెట్ కు అజింక్య రహానే వీడ్కోలు, భావోద్వేగ వీడియోతో రిటైర్మెంట్ ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీచ్ న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.